దించడమే లక్ష్యంగా మళ్ళీ కూడా అందరం కలిసి పనిచేస్తాము, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాము అని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఏపీలో మళ్ళీ అదే జరగబోతోంది. టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి అనేది. దాని గురించే ఢిల్లీలో కేంద్ర స్థాయి నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి సరే, పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పటికీ సీట్ల దగ్గరే చర్చలు నడుస్తున్నాయి. యాక్చువల్లీ బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోంది, టీడీపీ ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఏమైనా కొన్ని అంశాలు బయటకు వచ్చాయా? మీ వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరుగుతుంది? విజిత గారు, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ, మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ రాష్ట్రంలో మనం పొత్తులు తెలుగుదేశం గాని, తర్వాత జనసేన గాని, బీజేపీ గాని, ఈ పొత్తుల అంశం ఎందుకు చర్చకు వస్తుందంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలకు మాకేముంటుంది, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలు ఎట్లా తీర్పిస్తున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చే ఉద్దేశంలో వారి లోపాలను ఎత్తి చూపడమే మా యొక్క లక్ష్యం. మేము అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తామని చెప్పేదే లక్ష్యం. కాబట్టి పొత్తుకు సంబంధించి గతంలో మనం కలిసి ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే, జాతీయ స్థాయిలో విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జాతీయ స్థాయిలో మేము అందరినీ ఎన్డీఏలోకి పిలుచుకుంటున్నాము. నితీష్ కుమార్ అయితేనేమి, ఆర్ఎల్డి అయితేనేమి, తర్వాత శివసేన అయితేనేమి, జనతాదళ్ సెక్యులర్ ఏమి, ఈ అన్ని పార్టీలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దేశ అభివృద్ధిలో వారందరినీ కూడా మేము అధికారం చేపట్టినట్లయితే వాళ్ళందరూ భాగస్వామ్యం కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈ గడిచిన 5 సంవత్సరాలకు ముందు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేశారో, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, మద్యపాన నిషేధం దగ్గర నుంచి, జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి, తర్వాత వారికి ఏవి నోటికి వస్తే అవి హామీలన్నీ మొత్తం ఇచ్చేశారు. తర్వాత నియంత్రణలు లేకపోవడం, అభివృద్ధి జరగకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇప్పుడు వలస వెళ్ళటము, తర్వాత వచ్చేసి ఏదైతే ఈ జెన్కోకు సంబంధించినటువంటి పవర్ ఉత్పత్తులలో వారు చేస్తున్నటువంటి విధానాలు లోపభీష్టంగా ఉండడం, తన కంపెనీలకు తెలిసిన వారికే కాంట్రాక్టులు ఇవ్వడము, సాగునీటి ప్రాజెక్టులలో సరిగా ముందుకు వెళ్ళడం, రైతు స్థిరీకరణ ధర నిధులు ఇవ్వడం, వీటన్నిటి మీద చర్చిస్తే మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకు కలపడానికి కారణం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా వేరే ఎవరో కాదు. ఎందుకంటే ప్రజలు కూడా మా వైపు చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగా లేదన్న సందర్భంలో వారు ప్రత్యామ్నాయ వైపు మా సైడ్ చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి మేము పొత్తులు పెట్టుకుంటున్నాము, పొత్తులు పెట్టుకున్నందుకు కూడా వీళ్ళకి అనైతిక ఉందా, వీళ్ళకి హక్కు ఉందా, గతంలో కలిసారు ఇప్పుడు విడిపోతున్నారు అంటే, గతంలో మేము కలిసిన సందర్భం రాష్ట్ర విభజన సందర్భం 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని. ఇప్పుడు మీకు చూడండి, రాష్ట్రంలో అన్ని రకాలుగా జాతీయ ప్రాజెక్టులలో మనకు సంబంధించి అన్ని రకాల ప్రాజెక్టులు ఈ రోజు వచ్చాయి. మీరు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వ వైఫల్యాలేంటి, ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారు, ఇవన్నీ కూడా రోజు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం పొత్తుల గురించి వచ్చింది కాబట్టి, సీట్ల విషయంలో అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలం ఏంటో మీకు తెలుసు. ఆ బలం ప్రకారము లేదా పొత్తుల అంశం అన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని సీట్లు మీరు అడుగుతున్నారు, ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విజిత గారు, భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేసి మా బలాన్ని బూత్ లెవెల్ నుంచి పెంచుకున్నాము. ఈ రోజు 45,700 పోలింగ్ బూత్లలో మా కమిటీలు ఉన్నాయి. మా ఓటింగ్ శాతం పెరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అయితేనేమి, తిరుపతి బై ఎలక్షన్స్, బద్వేలు, అదేవిధంగా ఆత్మకూరు, స్థానిక సంస్థల్లో కూడా ఏంది, రానున్న రోజుల్లో మీరు 1-2 రోజులలో కూడా ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాము, ఏ ప్రాంతంలో పోటీ చేస్తున్నాము, ఎవరెవరు పోటీ చేస్తున్నాము స్పష్టంగా కూడా మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, రాజకీయాల్లో మనం చర్చించే అంశం ఎలక్షన్ సందర్భంలో ఏంది, గత ప్రభుత్వము ఏం చేసింది, దానికి మేము ఏం మాట్లాడుతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది అన్న విషయాల మీదనే చర్చ ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. మనం వాటిని చర్చ లేకోకుండా రాజకీయాలు ఉంటాయనుకుంటే అది సరైనది కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్లను భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పోల్చి చూపిస్తుంది. మీకు నిన్ననే హౌస్ హోల్డ్ సర్వే వచ్చింది, మీకు అందరికీ తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో వారి జీవన ప్రమాణాలు పెరిగాయి తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రాష్ట్రంలో మీరు గమనించాలా, చిన్నపాటి కుటుంబం జీవించాలంటే ఈరోజు స్కూల్ ఫీజు కట్టడానికి, కరెంట్ ఫీజు కట్టడానికి, ఆర్టీసీ ఛార్జీలు, తర్వాత వచ్చేసి కేంద్రం 2 సార్లు ఇప్పటికీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే
పెట్రోల్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు. ఇవన్నీ కూడా రానున్న రోజులలో చర్చకు వస్తాయి. పేద ప్రజలు, ఎవరో బలహీన వర్గాల వారు కానీ, ఎవరైనా చేతి వృత్తులు చేసుకుంటున్నారు కానీ వారందరూ కూడా ఈ విషయాల పట్ల వారు చాలా జాగృతగా ఉన్నారు. వారికి నష్టం జరిగిందన్న విషయం వారికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ సైడ్ వెళ్ళలేదు. పారిశ్రామికవేత్తలు కొంతమందికి ఇప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీకి సంబంధించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మేము పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో రివ్యూ చేస్తామని కానీ, తర్వాత తక్కువ మేము కరెంటు బిల్లు ఇస్తామని కానీ, ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భం కానీ మనం అందరం గమనిస్తున్నాం. మీరు ఒక విజిత గారు ఒక విషయం చెప్తాను. అనంతపురం జిల్లాలో మీకు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తలుపుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి సానుభూతి పరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈరోజు భూసేకరణ చేసి సోలార్ ఉత్పత్తికి ఇస్తే 1 మెగావాట్ ఉత్పత్తికి 3 ఎకరాల భూమి సరిపోతుంది. అయితే ఈ ప్రభుత్వము 6,000 ఎకరాల భూమి కట్టుబెట్టింది. అంటే 6 ఎకరాల చొప్పున 1 మెగావాట్ కు 0.8 ఒక ఉద్యోగం లోపలే వస్తుంది. మీకు 800 ఉద్యోగాలు వచ్చే ప్రాంతంలో 6,000 ఎకరాల భూమిని ఇచ్చింది. ఇదే కదా పరిపాలనలో లోపం అంటే. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలనే, జరుగుతున్నటువంటి నష్టాలనే, భవిష్యత్తులో ఏదైతే ఇబ్బందులు పడుతున్నామని అన్న విషయాన్నే మేము చర్చకు పెడుతున్నాం, ప్రజలకు వివరిస్తున్నాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం, దాని ద్వారానే ఓటు అడుగుతున్నాం. మీరు ఇంకొక విషయం కూడా ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మేము అంత పెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 80 కోట్ల మంది ప్రజలకు 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తున్నారు? మా కార్యక్రమాన్ని వారు స్టిక్కర్ వేసుకుంటున్నారు. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం 130 పథకాలు అమలు చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అవన్నీ మావని చెప్తున్నారు. మీకు ఇప్పుడు మీరు 108 దగ్గర నుంచి తీసుకుంటే మీకు అర్బన్ హెల్త్ మిషన్, రూరల్ హెల్త్ మిషన్ కింద మేము చేసే కార్యక్రమానికి వాళ్ళు స్టిక్కర్ వేసుకుంటున్నారు. తప్ప ఇంకొకటి కాదు, మీకు రైతు భరోసా ప్రాంతాల్లో గమనిస్తుంటారు. అవి కూడా ఉపాధి హామీ పథకం కింద వచ్చిండవే. అటు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి అభివృద్ధి చేయటం లేదు. ఊరికే ఏదంటే వేటికి ఖర్చు పెడుతున్నారంటే వాటి మీద సంపదను తిరిగి మరీ ప్రజలకు ఉపయోగపడే వాటి మీద పెట్టలేదన్నదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షాల అభిప్రాయం కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మీరు వారు సాగునీటి రంగంలో గాని, పరిశ్రమలో గాని, విద్యుత్ ఉత్పత్తిలో గాని, సంక్షేమంలో గాని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో గాని, అప్పులలో గాని